సౌదీ రోడ్డు ప్రమాదంలో సిటీలోని ఒకే కుటుంబంలోని 8 మందిలో 7 చనిపోయారు. వీరిలో ఒకే ఒక్కడు బస్సు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. సోహెబ్ తీవ్రంగా గాయపడ్డ సోహెబ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మహమ్మద్ అబ్దుల్ ఖదీర్, గౌసియా బేగం, మౌలానా, ఉనీషా, రెహ్మత్ బి, మన్సూర్తో పాటు మరో వ్యక్తి చనిపోయారు. సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. విషాదకరమైన బస్సు ప్రమాదానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లోని సీనియర్ అధికారులు సౌదీ అరేబియా రియాద్లోని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతోంది. తెలంగాణ నుంచి ఎంతమంది వ్యక్తులు ఉన్నారో నిర్ధారించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంట్రోల్ రూమ్ నెంబర్లు 9871999044, 9958322143, 9643723157 అనే నెంబర్లు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు అధికారులు. విషాదకరమైన బస్సు ప్రమాదానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లోని సీనియర్ అధికారులు సౌదీ అరేబియా రియాద్లోని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతోంది. తెలంగాణ నుంచి ఎంతమంది వ్యక్తులు ఉన్నారో నిర్ధారించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంట్రోల్ రూమ్ నెంబర్లు 9871999044, 9958322143, 9643723157 అనే నెంబర్లకు ఫోన్ చేయొచ్చని అధికారులు తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సౌదీ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సౌదీ అరేబియాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం సంబంధించినటువంటి వివరాలను అన్నింటిని కూడా ఇటు ప్రభుత్వం సేకరిస్తుంది. దాంతోపాటుగాను డీజీపీ శివధర్ రెడ్డి, అదేవిధంగా సిఎస్తో పాటుగాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా ప్రత్యేకమైనటువంటి టీం తోటి కూడా మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి బస్సుకు సంబంధించినటువంటి ట్రావెల్ చేసిన వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలను ఒకసారి చూసినట్టయితే మనము హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ చెప్పినటువంటి వివరాలు చూసినట్టయితే ఈ నెల 9న 54 మంది ఈ హైదరాబాద్ నుంచి మాత్రం ఇక్కడ నుంచి మదీనాకు వాళ్ళు ప్రయాణమయ్యారు. అందులో చూసినట్టయితే 46 మంది మాత్రం బస్సులోనే ఉండి ఈ ప్రమాదం బారిన పడ్డారని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతోపాటు మరో 20 కిలోమీటర్లు ఉండగానే వీళ్ళంతా కూడా ఈ ప్రమాదానికి గురయ్యారు. దాంతోపాటు 46 మందిలో చూసినట్టయితే ఒక్కరు మాత్రమే చాలా సేఫ్గా బయటపడ్డారు. ఇందులో మహమ్మద్ అబ్దుల్ సోయబ్ అనే వ్యక్తిని మాత్రమే ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మిగతా సంబంధించిన వాళ్ళంతా కూడా చాలా వరకు అందులో ఈ బస్సుకు సంబంధించినటువంటి అగ్ని ప్రమాద ఘటనలో వాళ్ళంతా మరణించారు. వారికి సంబంధించినటువంటి వివరాలను అన్నింటినీ కూడా పూర్తిగా ఐడెంటిఫై చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి లిస్టును కూడా పూర్తిగా ఐడెంటిఫై చేశారు. ప్రయాణికులకు సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల నుంచి చూసినట్టయితే ఓ వైపున చూసినట్టయితే మనము ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా మల్లెపల్లి వంటి ప్రాంతం నుంచి అదేవిధంగా పెద్ద ఎత్తున వీళ్ళంతా ప్రయాణం చేశారు. కొంతమంది నల్లకుంట వివిధ ప్రదేశాల నుంచి కూడా ప్రయాణించడానికి సంబంధించినటువంటి వాళ్ళ వివరాలను అన్నింటిని కూడా సేకరించడం జరిగింది. దీనిలో మృతులకు సంబంధించి వాళ్ళ బంధువులు వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నటువంటి మొత్తం వ్యవహారాన్ని అంతా పూర్తిగా సమాచారాన్ని అంతా కూడా పోలీసులు సమాచారాన్ని సేకరించి పూర్తిగా అనలైజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే ఇందులో 45 మంది మాత్రము సజీవ దహనమైనట్టుగానే గుర్తించారు. చాలా హైదరాబాద్ వాసులంతా కూడా ఇందులోనే ఈ ప్రమాదం బారిన పడ్డట్టుగాను తెలుస్తూ ఉంది. మొత్తం ఇక దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించేందుకు గాను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి సెక్రటరియట్లో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మినిస్టర్కి సంబంధించినటువంటి బృందాన్ని కూడా పూర్తిగా ఆదేశించారు. దానికి సంబంధించి ఇక బాధితులకు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు గాను అదేవిధంగా సౌదీ అదేవిధంగా భారత్ ఎంబసీలతోటి కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. మృతులకు సంబంధించినటువంటి డెడ్ బాడీలను కూడా
వెంటనే ఇక్కడ హైదరాబాద్కు తీసుకొచ్చేలాగా కూడా సహాయక చర్యలను కూడా ప్రభుత్వ పరంగా కూడా మొత్తం ముమ్మరంగా చేస్తుంది. మరోవైపున చూసినట్టయితే ఇక పోలీసు కమిషనర్ సజ్జనార్తో పాటుగాను సైబరాబాద్కు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఈ ప్రమాద బారిన పడ్డారు కాబట్టి అవినాష్ మహంతి, దాంతో పాటుగాను డీజీపీ శివధర్ రెడ్డి పూర్తిగా మృతులకు సంబంధించినటువంటి డేటాను కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయడం జరుగుతుంది. దాంతోపాటు వారి యొక్క డెడ్ బాడీలను తీసుకొచ్చేందుకు ఇప్పటికే భారత్ ఎంబసీ కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ను పాస్ చేసింది. దాని తర్వాత అక్కడ సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఎంబసీతో మాట్లాడి ఇక్కడికి త్వరగా డెడ్ బాడీలను తీసుకొచ్చి మృతులకు సంబంధించినటువంటి బంధువులకు అప్పగించనుంది. మొత్తం ఈ ప్రమాదకు సంబంధించినటువంటి బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బంధువులు ఇచ్చినటువంటి మొత్తం ఐడెంటిఫికేషన్ అంతా కూడా చాలా వరకు మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అక్కడ జరిగినటువంటి ప్రమాదకు సంబంధించినటువంటి ఘటన పైన కూడా చాలా వరకు ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇప్పటికే చాలా వరకు తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఫర్దర్ సంబంధించినటువంటి ఏదైతే హైదరాబాద్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జాయింట్ సిపితో పాటుగాను సిపి అదేవిధంగా మొత్తం అంటే సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వారికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పూర్తిగా నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు గాను మొత్తం ప్రభుత్వము ముమ్మరమంగా ఏర్పాటు కూడా చేసింది. సెక్రటరియట్లో ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా కూడా వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసుకొని అదేవిధంగా మృతులకు సంబంధించి ఇప్పటికే బాధితులు ఇచ్చినటువంటి వివరాలను అన్నింటిని కూడా మొత్తం నమోదు చేసుకొని రికార్డ్ చేసుకొని వాటన్నిటిని కూడా పూర్తిగా ప్రభుత్వ పరంగా ఏదైతే సహాయక చర్యలను ముమ్మరం చేయాలో వాటి ప్రాసెస్ కూడా కొనసాగుతూ ఉంది.